హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ మీ అందరూ బాగున్నారు అండ్ సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ప్రీవియస్ వీడియో అంటే గివ్ అవే వీడియోలో మీ అందరూ చాలా లవ్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అన్ని వీడియోస్కి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఇవాటి వీడియోలో నేను బ్రైడల్ మేకప్ చూపిస్తున్నాను. వెడ్డింగ్ సీజన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు కోవిడ్ కాబట్టి పార్లర్కి వెళ్ళి మేకప్ కూడా చేసుకోలేము. అందుకే ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ బ్రైడల్ మేకప్ చూపిస్తున్నాను. ఈ మొత్తం మేకప్లో ఐ మేకప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈజీగా ఐ మేకప్ కూడా చేసుకోగలుగుతారు. సో ఇలాగే మీకు మేకప్ ట్యుటోరియల్ వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇంకా ఫెస్టివల్ మేకప్, పార్టీ మేకప్, అలాగే బిగినర్స్కి కూడా మేకప్ ట్యుటోరియల్ మీ అందరి కోసం చేస్తాను. సో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. సో మేకప్ స్టార్ట్ చేసే ముందు నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. మీరు ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు, మీకు సూట్ అయ్యే మాయిశ్చరైజర్. సో డ్రై ఉన్న స్కిన్ పైన మీరు ఏదైనా మేకప్ చేసుకుంటే చాలా ప్యాచీ లుక్ కనిపిస్తుంది. సో మాయిశ్చరైజర్ ఈజ్ మస్ట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ప్రైమర్ అప్లై చేస్తున్నాను, లోటస్ బ్రాండ్ది. సో ప్రైమర్ వల్ల మన ఫేస్ పైన ఏదైనా పోర్స్ ఓపెన్ ఉంటే ఆ పోర్స్ కూడా క్లోజ్ చేస్తుంది. అలాగే మన స్కిన్కి చాలా బాగా స్మూత్గా చేస్తుంది అండ్ సిలికాన్ బేస్ ఇస్తుంది. దీనిపైన మీరు ఫౌండేషన్ అప్లై చేస్తే తొందరగా బ్లెండ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను NYBది ఆరెంజ్ కలెక్టర్ యూస్ చేస్తున్నాను. సో మీ ఫేస్ పైన ఏదైనా డార్క్ సర్కిల్స్ కానీ లేదా యాక్నీ మార్క్స్, బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఉంటే సో ఈ ఆరెంజ్ కలెక్టర్ అన్ని మార్క్స్కి హైడ్ చేస్తుంది. సో ఆరెంజ్ కలెక్టర్ అప్లై చేసిన తర్వాత మీరు ఓన్లీ మీ రింగ్ ఫింగర్తో బ్లెండ్ చేసుకోండి. రింగ్ ఫింగరే ఎందుకు చెప్తున్నానంటే రింగ్ ఫింగర్లో అంత ప్రెషర్ ఉండదు అనమాట, లైట్గా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బ్లెండర్తో కానీ, బ్యూటీ బ్లెండర్తో కానీ లేదా బ్రష్తో కానీ బ్లెండ్ చేయట్లేదు, జస్ట్ లైట్గా నేను బ్లెండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫిట్ మీ లిక్విడ్ ఫౌండేషన్ అప్లై చేయబోతున్నాను. ఫౌండేషన్ తీసుకొని ఇలా డాట్గా మొత్తం ఫేస్ అండ్ నెక్కి ఇలా పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు బ్యూటీ బ్లెండర్తో ఫౌండేషన్ మొత్తం బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉండాలి, రబ్ చేయకూడదు. సో ఈ బ్యూటీ బ్లెండర్ యూస్ చేసే ముందు మీరు వాటర్లో ఒకసారి డిప్ చేసి ఇంకా ఎక్సెస్ వాటర్ ఏముంటుందో అది స్క్వీజ్ చేసి తీసేయాలి. ఆ తర్వాత మీరు ఇలా ఫౌండేషన్కి బ్లెండ్ చేస్తే బాగా బ్లెండ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను కన్సిలర్ అప్లై చేస్తున్నాను, ఫిట్ మీ బ్రాండ్ది. సో ఈ కన్సిలర్ వచ్చేసి అరౌండ్ ఐ అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత బ్యూటీ బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఫౌండేషన్ ఎలా ట్యాప్ చేసి మనం బ్లెండ్ చేసుకున్నామో కన్సిలర్ కూడా అలాగే బ్లెండ్ చేసుకోవాలి. కన్సిలర్ బ్లెండ్ చేసిన తర్వాత నేను కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తున్నాను, షుగర్ బ్రాండ్ది. అండ్ కాంపాక్ట్ అప్లై చేయడానికి ఇలా ప్లఫీ బ్రష్ తీసుకున్నాను. లిక్విడ్ ఫౌండేషన్ యూస్ చేశాను కాబట్టి నేను మొత్తం ఫేస్ అండ్ నెక్ మొత్తం నేను కాంపాక్ట్ పౌడర్తో సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ప్యాలెట్లో చూస్తున్నారా బ్రౌన్ అండ్ బ్లాక్ రెండు ఉన్నాయి. నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను ఐబ్రోస్ ఫిల్ చేయడానికి. అండ్ ఒక యాంకిల్ బ్రష్తో నేను ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి బ్రైడల్ మేకప్స్కి మేము ఎక్కువగా ఫౌండేషన్ అండ్ కన్సిలర్ యూస్ చేస్తాం కాబట్టి ఇలా బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఐబ్రోస్ ఫిల్ చేయడానికి. సింపుల్ మేకప్ చేసుకుంటున్నారు అంటే బ్రౌన్ ఫిల్ చేసుకోండి, న్యాచురల్ లుక్ ఇస్తుంది. సో ఐబ్రోస్ ఫిల్ చేసిన తర్వాత కన్సీలర్ నేను అరౌండ్ ఐబ్రో నేను అప్లై చేసుకుంటాను. సో దీనివల్ల మన ఐబ్రోస్ షార్ప్గా అండ్ క్లీన్గా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా నేను ఎలా అప్లై చేస్తున్నాను కన్సిలర్. అండ్ ఐ లిడ్కి కూడా నేను కన్సిలర్ కొంచెం అప్లై చేస్తున్నాను.
కన్సీలర్ అప్లై చేసిన తర్వాత ఒక యాంకిల్ బ్రష్ తీసుకొని బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, వన్ ఐ నేను చేసి చూపించాను, ఇంకొకటి నేను ఆఫ్ కెమెరాలో చేసుకుంటాను. సో కన్సీలర్ అప్లై చేసిన తర్వాత కాంపాక్ట్ పౌడర్తో నేను సెట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఐ మేకప్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను రెవల్యూషన్ ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. దానిలో ఈ బ్రౌన్ డస్కీ కలర్ సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే నేను ఈ కలర్ అప్లై చేస్తాను. అండ్ ఇప్పుడు క్రీజ్ లైన్కి బాగా బ్లెండ్ చేయాలి. సో ఇలా చూస్తున్నారు కదా. సో మళ్ళీ సేమ్ కలర్ తీసుకొని ఓన్లీ క్రీజ్ లైన్కి నేను బ్లెండ్ చేస్తున్నాను. మొత్తం ఐ లిడ్కి అప్లై చేయట్లేదు, ఓన్లీ క్రీజ్ లైన్ అప్లై చేస్తున్నాను. సో సేమ్ లెఫ్ట్ ఐకి కూడా చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ పింక్ కలర్ సెలెక్ట్ చేశాను. సో ఈ పింక్ ఐ షాడో ఇప్పుడు మళ్ళీ సేమ్ క్రీజ్ లైన్ పైన బ్లెండ్ చేయాలి. సో ఆ టూ కలర్స్ మిక్స్ చేసి బాగా బ్లెండ్ చేయాలి. సో బ్లెండింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత బాగా మీరు బ్లెండ్ చేస్తే అంత బాగా కనిపిస్తుంది మన ఐ మేకప్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, నేను ప్రతి ఒక్కసారి ఐ షాడో తీసుకుంటున్నప్పుడు నేను ట్యాప్ చేసి ఆ ఎక్సెస్ పౌడర్ని నేను తీసేస్తున్నాను. అలా చేయలేదంటే మన ఫేస్ పైన మొత్తం పడిపోతుంది అనమాట. ఫేస్ పైన ఫాల్ అయిపోతుంది ఆ పౌడర్ మొత్తం. అలా ఫాల్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సో అందుకే ఎక్సెస్ ఏదైనా పౌడర్ ఉంటే డస్ట్ చేసి అంటే ట్యాప్ చేసి తీసేయండి. సో ఏదైతే షేడ్ తీసుకున్నామో సేమ్ షేడ్ మనం అండర్ ఐ కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను మిస్ రోజ్ ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. దీనిలో అన్ని షిమరీ ఐ షాడో కలర్స్ ఉంటాయి. అండ్ దీనిలో నేను గోల్డెన్ షిమరీ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ ఐ షాడో నేను మొత్తం ఐ లిడ్కి అప్లై చేస్తున్నాను. సో వన్ ఐ నేను కంప్లీట్ చేసుకున్నాను. సో సెకండ్ ఐ నేను ఆఫ్ కెమెరాలో చేసుకుంటాను. ఎందుకు ఆఫ్ కెమెరాలో చేసుకుంటాను అని చెప్తున్నానంటే మళ్ళీ ఆ ఐది మేకప్ చూపిస్తే మీకు బోర్ కొడుతుంది అండ్ వీడియో కూడా చాలా లెంతీ అయిపోతుంది. సో చూసారా, 2 ఐస్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫేసెస్ కెనడాది కాజల్ అప్లై చేస్తున్నాను. సో కాజల్ అప్లై చేసిన తర్వాత నేను ఎస్క్యూ బ్రాండ్ది ఐలైనర్ అప్లై చేస్తున్నాను. సో ఐలైనర్ డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి, లేకపోతే మీ మొత్తం చేసుకున్న ఐ మేకప్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను 2 ఐస్కి కాజల్ అండ్ ఐలైనర్ రెండు కంప్లీట్ చేసేసాను. సో ఈ కలర్తో మీరు మీ ఐ లాషెస్కి కర్ల్ చేసుకోవచ్చు. సో బిఫోర్ మస్కారా అప్లై చేసే ముందు మీరు ఐ లాషెస్ని కర్ల్ చేసుకోండి. సో ఆ తర్వాత నేను మెబిలైన్ మస్కారా అప్లై చేసుకుంటున్నాను. సో వన్స్ మీరు అప్పర్ ల్యాషెస్కి మస్కారా అప్లై చేసిన తర్వాత లోవర్ ఐ లాషెస్కి అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను హుడా బ్యూటీది ఫాల్స్ ఐ లాషెస్ యూస్ చేస్తున్నాను. సో ఇలాంటి హోల్డర్ ఉంటుంది కదా, దాంతో నేను ఐ లాషెస్ హోల్డ్ చేసుకొని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటాను. సో ఐ లాషెస్కి నేను ఆల్రెడీ గ్లూ అప్లై చేసేసాను.
సో మీకు కనుక ఇలాంటి ఐలాషెస్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు సపరేట్ వీడియో కావాలి అంటే చెప్పండి. సో ఆ వీడియో నేను తొందరగా చేస్తాను. సో నేను 2 ఐస్కి ఐలాషెస్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్తో నేను అండర్ ఐ క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం షాడో అప్లై చేసేటప్పుడు ఆ ఫాల్లెస్ ఉంటుంది మన చీక్స్ పైన. సో అది నేను ఆ బ్రష్తో రిమూవ్ చేస్తున్నాను అండ్ కాంపాక్ట్తో నేను సెట్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి NY బేది కాంటోరింగ్ స్టిక్ అన్నమాట. సో ఫేస్ ఇలా ఫిష్ ఫేస్ చేసుకొని మనం కాంటోరింగ్ చేసుకోవాలి. సో కాంటోరింగ్ చాలా ఇంపార్టెంట్. మన ఫేస్ స్లిమ్గా చూపిస్తుంది కాంటోరింగ్ చేసుకుంటే, అండ్ అలాగే న్యాచురల్ లుక్ ఇస్తుంది. సో ఒక కాంటోరింగ్ బ్రష్ తీసుకున్నాను అండ్ దాంతో నేను బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, నేను కాంటోరింగ్ మొత్తం జా లైన్స్కి అండ్ నోస్కి ఫోర్ హెడ్ అన్నీ అప్లై చేశాను. ఇప్పుడు బాగా బ్లెండ్ చేస్తున్నాను. సో బాగా బ్లెండ్ చేసిన తర్వాత నేను లాక్మీ బ్లష్ అప్లై చేసుకుంటున్నాను అండ్ ఒక బ్లష్ బ్రష్తో అప్లై చేస్తున్నాను. అండ్ చెప్పాను కదా, ఏదైనా ఎక్సెస్ పౌడర్ ఉంటే ట్యాప్ చేసి రిమూవ్ చేసి తర్వాత స్మైల్ చేసి మన చీక్ బోన్స్కి బ్లష్ని అప్లై చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ హైలైటర్ అప్లై చేస్తున్నాను. సో ఒక ఫ్యాన్ బ్రష్ తీసుకున్నాను హైలైటర్ అప్లై చేసుకోవడానికి. సో ఈ హైలైటర్ మీరు చీక్ బోన్స్, నోస్ అండ్ ఫోర్హెడ్కి అప్లై చేయాలి. అండ్ ఇప్పుడు యాంకిల్ బ్రష్ తీసుకుని బ్రో బోన్కి కూడా హైలైటర్ అప్లై చేయాలి. సో ఫైనల్గా నేను లిప్స్టిక్ అప్లై చేయబోతున్నాను. అండ్ ఎస్క్యూది నేను స్మాల్ మినీ లిప్స్టిక్ ప్యాలెట్ తీసుకున్నాను. దానిలో ఒక 2 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ది ఫస్ట్ వన్ నేను బ్రౌన్ లిప్స్టిక్ సెలెక్ట్ చేసుకున్నాను. దాంతో నేను లిప్ లైన్ డ్రా చేసుకుంటాను. సో లైనర్ అప్లై చేసిన తర్వాత నేను రెడ్ లిప్స్టిక్తో ఫుల్ లిప్స్ని ఫిలప్ చేస్తాను. సో ఇంకా మీకు ఏదైనా మేకప్కి రిలేటెడ్ డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో నాకు అడగచ్చు. అండ్ ఇంకా మీకు ఇలాంటి మేకప్ ట్యుటోరియల్స్ కావాలి అంటే అది కూడా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో. నేను తప్పకుండా ట్రై చేస్తాను చేయడానికి. సో నా ఫైనల్ లుక్ సో నచ్చిందా మీ అందరికీ? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బాయ్.